వెబ్దునియా వీక్షకులకు స్వాగతం. 10/7/2022 నుంచి 16/7/2022 వరకు మీ వార రాశి ఫలితాలు. మేషం, అశ్విని, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం. మీ ఓర్పుకు ఇది పరీక్షా సమయం. అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు సన్నిహితుల సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. మంగళ బుధవారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభం, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. మీ మాటకు తిరుగుండదు. ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురు శుక్రవారాల్లో చెల్లింపుల్లో మెలకువ వహించండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరం. చిన్న వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పులు సరిదిద్దుకుంటారు. కార్మికులకు పనులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. మిథునం, మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజు ఖర్చులే ఉంటాయి. శనివారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి సలహా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కర్కాటకం, పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనలో మార్పు వస్తుంది. ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అధికం. ఆదాయాలు మార్గాలు అన్వేషిస్తారు. పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం. ఆది మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానంపై చదువులకు వారి ఇష్టానికి వదిలేయండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు ఈ వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ద్విచక్ర వాహన చోదకులకు సమస్యలు తప్పవు. సింహం, మక, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సమర్థతను చాటుకుంటారు. పదవులు వరిస్తాయి. బాధ్యతగా ఉండాలి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. బంధువుల రాకపోకలు అధికం. గృహం సందడిగా ఉంటుంది. బుధ గురువారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. పత్రాలు ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి విపరీతంగా శ్రమిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. వేడుకలకు హాజరవుతారు. కన్య, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఇంటి పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. సోదరుల మాట తీరు కష్టమనిపిస్తుంది. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం మంచిది. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. శుక్ర శనివారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. మీపై శకునాల ప్రభావం అధికం. కుటుంబీకులు ఆసక్తులను అర్థం చేసుకుంటారు. గృహ మార్పు అనివార్యం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వైద్య, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప చికాకుల మినక ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు ఓర్పు, పని యందు ధ్యాస ప్రధానం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. తుల, చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయం సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ అవసరం. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. అతిగా శ్రమించవద్దు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరం. షాపుల స్థల మార్పు అనివార్యం.
ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి. వృశ్చికం, విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. విమర్శలు పట్టుదలను పెంచుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సోమ, మంగళవారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఆలోచనలతో సతమతం అవుతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహ మార్పు కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలకు తరుణం కాదని గమనించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. కార్మికులకు పనులు లభిస్తాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. ధనుస్సు, మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవదు. పనులు సానుకూలమవుతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. బుధ, శుక్రవారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహ మార్పు కలిసి వస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో మెలకు అవసరం. నిరుద్యోగులకు శుభయోగం. అధికారులకు హోదా మార్పు. ఆకస్మిక స్థాన చలనం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరం. సభలు, సమావేశాల్లో కీలకంగా పాల్గొంటారు. మకరం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ సమర్థతకు వేరొకరికి కలిసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. పట్టుదలతో శ్రమించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. అయిన వారు మీకు ఆసక్తులను అర్థం చేసుకుంటారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. పనులు హడావిడిగా ముగిస్తారు. ఉపాధ్యాయులకు ఓర్పు ప్రధానం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం వాయిదా పడుతుంది. కుంభం, ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. సంప్రదింపులకు అనుకూలం. వ్యవహారాలతో తీరిక ఉండదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ అవసరం. ప్రయత్నముల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. మీనం, పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆది సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలో నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వృత్తి, ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు. ఉద్యోగస్తులకు పని భారం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ధన్యవాదాలు.